విధమైన పోరాటం జరుపుకుంటాం. ఇప్పుడు లాయర్ సాబ్ చెప్పినట్టుగా మనకి ఏంటిది, ఎవరినైతే ఎమ్మెల్యేలని ఎవరినైతే ఎంపీని మనం ఓటు ద్వారా గెలిపించి చట్టసభల్లోకి పంపిస్తున్నామో వాళ్ళు ఏది మెజార్టీ పార్టీ ఉన్నదో వాళ్ళతోని మాది మెజార్టీ పార్టీ ఉంది, దీన్ని సెక్షన్ మారుస్తాం, ఈ రూపురేఖలు మార్చేస్తాం. మా గవర్నమెంట్ రూపురేఖలతో ఉండాలి, మా పార్టీకి అనుకూలంగా ఉండాలి. అది లౌకిక రాష్ట్రం, మన దేశం మనది, అన్ని మతాలు కులాలు అన్ని అందరూ ద్వేషించే దేశం భారతదేశం. దీంట్లో ముస్లింలని హిందువులని క్రైస్తవులని ఇంకొక కులాలని ఏమి తారతమ్య భేదాలు లేదు మన భారతదేశంలో. ఇప్పుడు ఒక హిందువులే ఉండాలి, ఈ చట్టం హిందువులమైన మేమే తయారు చేయాలి అనే ధోరణితో చేసింది కాబట్టి వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇక చట్టాలైతే నేను రిటైర్డ్ అయిపోయినా అదే సర్వీసులు ఉన్నట్టయితే మేము కూడా రీప్రెస్ కోర్స్ అని ఉంటుంది మాకు, మళ్ళీ కొత్త చట్టాలు నేర్పించడానికి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోయి పోలీస్ అకాడమీలో నేర్చుకొని వచ్చేటోళ్ళం. రిటైర్డ్ కదా ఇంకా చట్టాలు చదవలేదు, పెద్దలు చెప్పిన మాటలు బట్టి నేను కూడా చెప్పిన పాతయ్య కొన్ని మీకు నెంబర్ వేసి చెప్పిన పాతయ్యలో కూడా ఇంప్లిమెంట్ చేసిన నేను. ఆ చట్టాలన్నీ మంచిగా ఉన్నాయి, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ కొత్త చట్టాలు తెచ్చి ప్రజల్లో సమస్య లేపిర్రు, ప్రజలకి భారం పెట్టిర్రు, నేరస్తులకు కానీ ఫిర్యాదులకు కానీ సవలత లేకుండా చేశారు అనే దాని మీద ఉంది. నాకు తెలిసే వరకు పోయిన దాంట్లో కనీసం 30 అవకాశాలు కలిగి ఉన్నాయి నేరస్తుడికి. ఒక నేరస్తుడికి, నేరం చేసిన వ్యక్తికి కోర్టుకు పోయిన తర్వాత సుమారు 30 అవకాశాలు కల్పించింది అన్నమాట నేరస్తుడికి. ఫిర్యాదు కంటే ఎక్కువ నేరస్తుడికే అవకాశాలు కల్పించింది. కాబట్టి ఈ దీంట్లో లోటు పోవాలంటే హైకోర్టు నుంచి వచ్చిన లాయర్ సార్ చెప్తాడు, మీరు శ్రద్ధ సార్ని వివరణ ఒక్క నిమిషం అమ్మా, ఏం లేదు మీరు మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు నజ్మా గారు, సీనియర్ న్యాయవాది మరియు రిటైర్డ్ సిఐ గారు మరియు యాదవ సంఘం బాధ్యులు, మీరంతా ఈ సమావేశానికి వచ్చిన మీకు ముఖ్యంగా నేను ఏదో చెప్పడానికి కాలేదు, కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఇది కరెక్టేనా, ఇంత దుర్మార్గం చేస్తున్నారు, ఇంత మార్పులు చేస్తున్నారు చట్టంలో, ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా తయారు చేస్తున్నారు, మనకు తెలియకుండా చట్టాలు మారిపోయినాయి, మరి ఏం చేద్దామని నేను ఖమ్మం వరకు వచ్చాను. మరి ఏం చేద్దాం, నాకు కొంత బాధ ఉంది. ఒక 25-30 సంవత్సరాలుగా మైకులు పట్టుకొని మాట్లాడుతాను. ఈ బాధ నుంచి ఇక్కడి నుంచి ఎప్పుడు అటు కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో అటు కూర్చుందాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఇటే కూర్చోవడం అనేది ఎన్ని రోజులు మీరందరూ మాట్లాడుతూ వరకు మనకు రాజ్యాంగంలో 3 విషయాలు, 3 నియమాలు. ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయాలంటే తెలంగాణ మాత్రమే చేసుకోవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమైనా చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి చేసే పనులు కొన్ని ఉంటాయి, అంటే కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్రం చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. మొత్తానికి దేశం చేసే పనులు ఉంటాయి. ఢిల్లీలో మోడీ చేసే పనులు వేరు. వాడు ఏంటంటే పాకిస్తాన్తో మాట్లాడడం, బంగ్లాదేశ్తో మాట్లాడడం, ఇంకేందో చేసుడు, అవన్నీ కూడా ఎవరు కేంద్రం చేసే పనులు. రాష్ట్రం చేసే పనులు, కేంద్రం చేసే పనులు. ఇవి 2 కాకుండా కేంద్రం రాష్ట్రం 2 కలిసి చేసే పనులు ఉంటాయి. ఈ 2 చేసే పనులే ఈ చట్టం, ఈ క్రిమినల్ చట్టం. ఎవరు చేయాలంటే ఉమ్మడి జాబితా ఏమంటాం, కంబైన్. ఎవరెవరు చేయాలి, కేంద్రం చేయాలి, రాష్ట్రం, ఇద్దరు చేయాలి. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడండి బేకూలు. ఎక్కడన్నా చర్చలు పెట్టిందా?
ఇది ఉమ్మడి జాబితా. ఏం చేయాలంటే ఇది ఢిల్లీ చేసే పని కాదు, చట్టాలు మార్చడం ఓన్లీ ఢిల్లీ చేసే పని కాదు. ఇది ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. ఒకవేళ ఇద్దరు కలిసి చేసే దాంట్లో భార్య భర్తలు కలిసి పెళ్లి చేయాలి అనుకుందాం. కానీ పైసలన్నీ ఎవరు పెడతారు? అట్లా కేంద్ర ప్రభుత్వం నేను చెప్తాను ఏదైనా ఉంటే. అట్లాగే ఇప్పుడు రెండు కలిసి చేయాలి కదా, ఇద్దరు కలిసి చేయాలి కదా. చేయకపో అసలు చెప్తే రెండు రాష్ట్రాలు ఏమన్నా తెలుసా, అరే మేము ఈ చట్టాలు తీసుకొని పోవాలి. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఏకీభవించలేదు ఈ చట్టాల విషయంలో. కర్ణాటక అనేది చెప్పి పారేసింది. అంతేకాకుండా తమిళనాడు అయితే ఏం చెప్పింది తెలుసా? తమిళనాడు ఏం చెప్పిందంటే, అరే పో మేము కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ కరెక్ట్ చెప్తే చేసుకుంటాం, లేకపోతే చేయమని. ఈ రోజు మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు ఉంది? రేవంత్ రెడ్డి నువ్వు ఎటువైపు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువైపు ఉంది? మనకు కేసీఆర్తో సంబంధం లేదు, రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, మోడీతో సంబంధం. ప్రజలం, వి ద పీపుల్. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. వి ఆర్ నో వే కన్సర్న్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. నౌ వి ఆర్ ఆస్కింగ్ ద వాట్ ఇస్ ద స్టాండ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. మేము అడుగుతున్నాం ఈరోజు ఖమ్మం డ్యాస్ నుంచి ఈ 3 క్రిమినల్ చట్టాల మీద వాట్ ఈజ్ యువర్ స్టాండ్? కేటీఆర్ ఒక లెటర్ రాసింది కదా, చెప్పమని మొన్న అని అడిగింది కదా, పేపర్లో వచ్చింది కదా. కేటీఆర్ అడిగింది, ఈరోజు అడుగుతున్నాం అన్న. అట్లా నేను కేసీఆర్ పార్టీ కాదు, కేసీఆర్ దించే వరకు పోరాటం చేసినాడు. నియంత్రణ అక్కడ పార్టీలు చూస్తాం, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, నియంతృత్వం. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాం, వాట్ ఈస్ ద స్టాండ్? మనం ఏమనాలి? రేవంత్ రెడ్డి ఏమంటాడు, నీకెందుకమ్మా 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, బస్సులో పోతున్నామా? పోతున్నాం సార్. ప్రశ్న వస్తుంది, కూపోరా నీకు చట్టం నుంచి నీకేం అవసరం? నీకు అవసరమా? అది అడుగుతుంది, ఇది రాదు, ఇది అడుగుతుంది, అది రాదు, నీకేది కాదు. కింద లోకల్ క్యాడర్ ఉంటుంది కదా, మీటింగ్ వేసినాక ఇట్లా అంటే అవన్నీ ఎందుకమ్మా మనకు, మన ఇంట్లోకి ఏది వస్తుంది చూసుకోవాలి. అంత అవసరమా నీకు? నువ్వు ఎక్కువ మాట్లాడితే నీకు కట్ అవుతుంది. కాబట్టి ఈ ఖమ్మం నుంచి వీరనారీమణుల ఆశయ సాధన సమితి నుంచి కనీసం మనం మాట్లాడడం బదులు అట్లీస్ట్ టాక్. రెండు ఎకార్తే అంటే ఒక శాస్త్రవేత్త చెప్తారు, అసలు ఎవరు జీవిస్తున్నట్టు, అసలు సోదరి మండల ఈ చట్టాలు ఎంత ప్రమాదకరమైనవి చెప్పడానికి సార్ వచ్చారు. అది వినడానికి నేను వచ్చాను మీ అందరితో పాటు. ఈ అవకాశం కల్పించిన మిత్రులు బద్రు నాయక్, నసీమాకు నా తరఫున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఉపన్యాసం చెప్పను, ప్రశ్నలే వేస్తాను, వేరే సమాధానం చెప్తాను. చట్టాలు ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరో ఒకటి తెలిసి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. చట్టాలు ఎవరు తయారు చేస్తారు? తయారు చేస్తారు. ఇంకా చట్టాలు ఎవరు తయారు చేస్తారంటే మీరే తయారు చేస్తారు. మీరు ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో మీరే ఆ చట్టాలను తయారు చేసేది. ఎందుకో తెలుసా? 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా, వస్తాయా? ఓటు 5 ఏళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు, మద్యం ఏ కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చి. ఈరోజు ఖమ్మం జిల్లాలోని టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కొత్త క్రిమినల్ చట్టాల మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మొహమ్మద్ సాదిక్ అలీ హైదరాబాద్ హైకోర్టు న్యాయవాదిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన రావడం కూడా జరిగింది. సో దీనిపై ఆయన వివరణ ఇచ్చారు క్లుప్తంగా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒకే ఒక పని ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పేర్లు మార్చడం, అంతేగాని పేర్లే మార్చుకుంటూ పోవడమే కానీ దాన్ని ప్లేస్లో ఇంకా కొత్తగా ప్రజల శ్రేయస్సు కోసం చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం,
యూనివర్సిటీలని స్థాపించడం ఇలాంటివి ఏది ప్రభుత్వం పెద్దగా చేపట్టలేదు, కానీ పేర్లు మారుస్తూ పోయింది. దానిలో భాగంగానే ఈ న్యాయ చట్టాలని కూడా మార్చి పేర్లను మార్చింది. ఏ విధంగా రైతులు కొత్త నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులు పోరాటం చేశారో, రైతులు పోరాటం చేసి ఆ నల్ల చట్టాలని తీసి ఎల్లగొట్టేశారో, అప్పటి వరకు వాళ్ళు ఉద్యమాన్ని ఆపలేదు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక న్యాయవాదిగా నేను కూడా ఈ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా, అంటే క్రిమినల్ చట్టాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేము సాదిక్ అలీ సార్ చేసే ప్రయాణంలో మేము కూడా సాదిక్ అలీ సార్తో ఉంటాం అండ్ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మేము మంచి సన్మానిస్తాం. రైట్. సపోర్ట్లు కొట్టండి ఒకసారి. భోజనం చేసేయండి అందరూ. లంచ్